హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, విద్య నేర్పినటువంటి 5 గురువులకు శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుతం టాపిక్ వచ్చేసరికి ధనాధిపతి అన్నమాట. కనుక ఈ యొక్క ధనాధిపతి 12 భావాల్లో ఉంటే ఏమిటి అనేటువంటిది మనకు ఫలితాలు చెప్పబోతున్నాను అనమాట. ఈ ధనాధిపతి లగ్నంలో ఉంటే పిశునుడు, వ్యవసాయ ప్రియుడు, మంచి పనులు చేయటం ఇష్టము, ధనవంతుడు, ఐశ్వర్యదేవ విలాసకేళి ఎందు ప్రసిద్ధుడు, తుల్యం లేని జీవిత సుఖభోగం కలవాడు. కన్యాలగ్నం, ధనాధిపతిన శుక్రుడు నీచబడి లగ్నంలో ఉన్నాడు చంద్రుడితో కూడా కలిసి. కన్యాలగ్నం, కన్యారాశి. అతను జీతం ఏమన్నా 40 లక్షలు నెలకి, సంవత్సరానికి కాదు. అతను పరమ పిసినారన్నమాట. కనుక అతను భార్య అడిగినా కూడా ఆహార సంబంధించిన విషయాల్లో కూడా అతను ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ద్వితీయం అనేది ఆహారం అనమాట. ఈ శుక్రుడు ఏమంటే వివాహ కారకుడు కూడా అయ్యాడు అనమాట. దాంతో ఇక్కడ ఏంటి పిసునార్తనం చెప్పాం. ఎంత ఖర్చు పెట్టచ్చు ఒకసారి మీరు ఆలోచించండి. 40 లక్షలు నెలకు సంపాదించేటప్పుడు అతను చాలా కోట్లు దాచిపెట్టినా కూడా ఆ కాంప్లికేషన్స్ వలన వాడు కొంచెం దూరం కూడా అవ్వటానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడ్డాయి అనమాట. అందువల్ల ఈ ధనాధిపతి లగ్నంలో ఉండేటట్టే ఈ పిసినార్తనం ఉంటుంది. అదే ఏ గ్రహం అయితే ఏంటి అనేటటువంటిది కొంచెం జాగ్రత్తగా చూసుకొని చెప్పాలి. అదే సింహలగ్నం ధనాధిపతి లగ్నంలో ఉంటే వాయు వరుసలో ఉండమని చెప్పారు. కొద్దిగా మిగిలిన విషయాలు క్యారెక్టర్ అనేటటువంటిది ఏంటంటే దశమ యాక్షన్ ఎలా ఉంటుంది, సుఖస్థానం ఎలా ఉంటుంది, సప్తమాధిపతి ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకొని చెప్పాలి. ఆ ఒక్క పాయింట్ అనేది అన్నమాట. నెక్స్ట్ ధనాధిపతి ధనస్థానంలో ఉండేటట్టయితే ఎక్కువగా ఉద్యోగం కంటే వ్యాపారం చేయడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అది ఆ ధనాధిపతి ధనస్థానంలో సూర్యుడు అయ్యేటట్టయితే కొంచెం మనకి రాజకీయ సంబంధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ధన సంపాదన అనేది చెప్పాలన్నమాట. కనుక ఇతను కొద్దిగా ధనాధిపతి ధనస్థానంలో ఉంటే మంచి కూరగాయలు అనేటువంటిది భక్షించేవాడు, కొద్దిగా తప్పులు చేయడానికి కొద్దిగా వెనకాడు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా క్వాలిటీ అనేటివి కొద్దిగా తక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు అనర్థాలు అనేటివి కూడా కలుగుతుంటాయి. కనుక ప్రసిద్ధుడు. ఇప్పుడు ధనాధిపతి ధనంలో ఉంటే ఋషేశ్వర్లు మనిషి చెప్పాల మీకు. ఉదాహరణకి కన్యాలగ్నం శుక్రుడు 2 ఉన్నాడు. శుక్రాచార్యులకి ఏంటంటే కుటుంబ స్థానం, కుటుంబం లేదు ఆయనకి. దాంతో ఈ శుక్రుడిని చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. 2-7 మారక స్థానాలు అన్నమాట. అందువల్ల ఈ ధనాధిపతి ధనంలో ఉన్నా కూడా కొన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్త చెప్పాలి. ఇదే మేషలగ్నం శుక్రుడు 1-7 అధిపతి, కేంద్రాధిపతి దోషి 2లో ఉంటాడు. అక్కడ మేనేజ్మెంట్ అంతా భారీ చేస్తానికి అవకాశాలు ఉంటాయి. ఆ శుక్రుడు కొద్దిగా మళ్ళీ మంచి ఎక్కువ చెప్తానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల ధనాధిపతి ధనంలో ఉంటే ఎక్కువ భాగం మనం మంచి చెప్తాం. బట్ ఋషీశ్వరుడు మటుకు క్వాలిటీ విషయాల్లో వ్యాపారం చేస్తారని, డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పని, ఆహార విషయాల్లో కూడా కొద్దిగా సాత్విక ఆహారం తింటారని చెప్పని, తప్పులు చేస్తారని చెప్పని, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో తప్పులు చేస్తారు, కఠినంగా ఉంటారని చెప్పిన. అదే పాపగ్రహం అయితే కఠినంగా ఉంటారు. ఉదాహరణకి ధనుల లగ్నం 2 శని ఉన్నారు. అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం 1000 కోట్లు సంపాదించాలి. నాకు వచ్చి క్వశ్చన్లు అడిగిన వాళ్ళు 1000 కోట్లు సంపాదించాలండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. అందువలన కొద్దిగా ప్రసిద్ధత అంటే ద్వితీయాధిపతి రన్ అయ్యేటప్పుడు అది సంఘంలో బహుమతులు, స్టేజ్కి బహుమానాలు పొందుకోవడం, రికగ్నిషన్, గుడ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి ద్వితీయాధిపతి దశ ఎప్పుడు వచ్చినా కూడా అనమాట. నెక్స్ట్ ధనాధిపతి 3వ ఇంట్లో ఉండేటైతే బంధువులతో ప్రతికూలత, విరోధాలు అనేటువంటిది. క్రూరగ్రహం అయితే రాజకోపం, జైలు చెప్పారు. ఈ క్రూరగ్రహం 3వ ఇంట్లో ఉండేటైతే అప్పుడప్పుడు దొంగతనాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. తన ఇంట్లో తను కూడా చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. ధనాధిపతి 4వ ఇంట్లో ఉండేటైతే తండ్రి నుంచి డబ్బులు పొందగలడు. తండ్రి నుంచి ధనం, పూర్వార్జిత విత్తం అనేటువంటిది వస్తుంది. దయాబుద్ధి, దీర్ఘాయుష్షు. క్రూరగ్రహం అనేటువంటి అయితే మాతృ కష్టం అనేటటువంటిది ఉంటుంది. ఈ సందర్భాలన్నీ భావాధిపతి బలాలని చూసి, ఎందుకంటే ఇప్పుడు మనం 2వ ఇంటి వాను 4వ ఇంట్లో మనం చెప్తున్నాం. కనుక ఇప్పుడు సపోజ్ మకర లగ్నం 2వ ఇంటి వాన్ అయినటువంటి శని 4వ ఇంట్లో ఉన్నాడు, అది నీచిపడి ఉంటాడు. 4వ ఇంటి ఓనర్ అయినటువంటి కుజుడు ఎక్కడ ఉన్నాడు, మాతృకారకుడు అనేటువంటి చంద్రుడు ఎక్కడున్నాడో చెప్పి ఆ మాతృ కష్టం అనేటువంటి చెప్పాలి. కనుక ఇక్కడ ఫండమెంటల్లో మనకి ఆ ధనాధిపతి 4వ ఇంట్లో ఉండేటైతే మాతృ కష్టం అని చెప్పారు. అదే విశాఖ నక్షత్రం అనుకోండి ఇంకొంచెం ఎక్కువగా చెబుతుంటాం. జనరల్గా మాతృ కష్టాలు అంటే విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి. కనుక మనం ఒక పాయింట్ చెప్పాడు. మాతృ కష్టం చెప్పినప్పుడు ఏం చెప్పాలి మనం, మాతృస్థానాధిపతి బలంగా ఉన్నాడా లేదా, బలహీనంగా ఉన్నాడా లేదా,
ఆ తర్వాత మాతృకాలం చనుడున్నాడా లేదా, ఇంకా జాతచక్రాన్ని ఇంకా లోటుపాట్లు ఉన్నాయి చూడాలి. ఎందుకంటే అది భావ ఫలితం చెప్పేటప్పుడు అది మంత్రేశ్వరుడు ఫలదీపికలో 18వ అధ్యాయంలో భావఫలాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మాతృ కష్టం అని చెప్పినందువల్ల అనమాట. ధనాధిపతి పంచంలో ఉండేటట్టయితే జీవితంలో మంచి సంతానాలు, ఆ సంతానం కూడా ప్రసిద్ధి అనేటువంటిది ఉంటుంది, పిసినార్తనం అనేది ఉంటుంది. అప్పుడప్పుడు బాధపడుతుంటాడు. ఎందుకంటే ధనాధిపతి పంచం అంటే ఏంటి? బుద్ధి. ధనం అంటే డబ్బులు. పొద్దుల ఆ డబ్బుల గురించి ఆలోచించడం, కుటుంబం గురించి ఆలోచించడం, కుటుంబ వ్యక్తుల గురించి ఆలోచించడం, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అదే శత్రుక్షేత్రం అయ్యేటట్టయితే మళ్ళీ ఎక్కువగా బాధపడటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ధనాధిపతి 6వ ఇంటి ఉండేటట్టయితే కొద్దిగా ధనాన్ని బాగా కూడబెడటానికి, వడ్డీ వ్యాపారం చేయడానికి, బాగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా శత్రువులను కూడా నశింపజేస్తుంటారు. కఠినత్వం, క్రూరత్వం అనేటటువంటిది ఉంటుంది. భూలాభం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. పేచీ స్థలాలు అయితే బాగా కొనుక్కోవచ్చు. ఇదే పాపగ్రహం అయ్యేటట్టయితే ధనాధిపతి 6 అంటే ధనహీనత, ప్రాబ్లమ్స్ అనేటువంటి చెప్పారన్నమాట. ధనాధిపతి 7వ ఇంట ఉన్న వారి భార్య ఉత్కృష్టమైనటువంటి ఆదర్శములు కలిగినటువంటి ఆమె, సుఖభోగ విలాసములు అనేటువంటి భార్యలో ఉంటాయి. ధనాన్ని బాగా సంపాదించి బాగా కూడబెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే పాపగ్రహం ధనాధిపతి 7వ ఇంట్లో ఉండేటైతే పిల్లలు పుట్టేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పని. ఉదాహరణకి కొన్ని లగ్నాలకి పాపగ్రహానికి బ్యాడ్ ఉండదు. తులా లగ్నానికి ధనాధిపతి 7 ఉంటే వృశ్చిక యోగం చెప్పారు కనుక అక్కడ మళ్ళీ మంచి చెప్పాలన్నమాట. అదే ఇప్పుడు ధనుర్లగ్నమై ఆ ధనాధిపతి 7 ఉంటే అది శని కాబట్టి అది బ్యాడ్ చెప్పాలన్నమాట. అట్లా అందువల్ల జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ధనాధిపతి 8వ ఇంట ఉండేటైతే నాస్తికుడు, కొద్దిగా సూసైడల్ టెండెన్సీలు అనేటటువంటివి ఉంటాయి. అంటే ఉన్నంతలో సర్దుకుందాం, ఉన్నంతలో తిందాం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. భాగ్యంతో లభించు సుఖభోగ విలాసాలు అనేటటువంటి ఉంటాయి. ఇతరుల డబ్బులు సంగ్రహించాలనేటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది. హింసా ప్రవృత్తి అనేటటువంటిది కూడా కొద్దిగా ఉంటుంది అనమాట. ఆ ధనాధిపతి 8వ ఇంట్లో ఉండేటట్టయితే. నెక్స్ట్ ధనాధిపతి 9వ ఇంట ఉన్న అది శుభగ్రహం అయ్యేటైతే దాన ధర్మాలు బాగా చేస్తారు. సుప్రసిద్ధ వాక్చాతుర్యం అనేటటువంటిది ఉంటుంది. పాపగ్రహం అయ్యేటట్టయితే కొద్దిగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో లోటుపాట్లు అనేటటువంటివి ఉంటాయి. యాచకత్వము, దారిద్ర్యం అనేటువంటిది కూడా చెప్పాడు. బాగా ఆలోచించి చెప్పాలన్నమాట. ఇతరులను కూడా మోసం చేసే స్వభావం ఉంటుంది అనమాట. ధనాధిపతి 9వ ఇంట్లో ఉండేటట్టయితే మనకి కొద్దిగా బ్యాడ్ ఎక్కువ చెప్పారన్నమాట. ధనాధిపతి 10వ ఇంట్లో ఉండేటట్టయితే అంటే నాది సింహలగ్నం. ధనాధిపతిని బుధుడు 10 ఇంట ఉన్నాడు అనమాట, కుజుడితో కలిసి. అది అక్కడ వృషభంలో. ధనాధిపతి 10 ఇంట ఉండేటైతే రాజమానజుడు, అన్ని ఐశ్వర్యములు కలుగును. ధనస్థానానికి శుభగ్రహ వీక్షణం ఉన్నా అని నాకు గురువు ధనస్థానాన్ని చూస్తున్నాడు అష్టమంలో నుంచి, మేనంలో నుంచి. ధనస్థానం శుభగ్రహ వీక్షణం ఉన్న మాతాపితుల పరిరక్షణ ఎందు చాలా ఇష్టం గలవాడు. ఏదైనా ధనాధిపతి 10 ఇంట ఉండేటైతే మంచిగా చెప్పారు. అది మిత్రక్షేత్రమా, శత్రుక్షేత్రమా, ఇంటి వాన్ ఎక్కడున్నారు, ధన కారకుడు అనేటువంటి ఎక్కడున్నాడు, ఇట్లా చంద్రలగ్నాత్ కూడా మనం చూసుకొని చెప్పాలి. ధనాధిపతి 11 ఉండేటైతే జ్యోతిషశాస్త్రం అభ్యసించి అందుమూలకంగా ధనవంతుడు, సంగమందు లక్ష్యాధికారి, ప్రసిద్ధుడు. ఇప్పుడు మకర లగ్నం, ములుగు సిద్ధాంతి, గురువుగారు అనేటువంటి వాళ్ళు 4-5 సంవత్సరాల నాగరే ఉన్నారనమాట. ఆయన ఆ ధనాధిపతి అయిన శని ఎక్కడున్నారు? మకర లగ్నం అయ్యి లాభంలో ఉన్నారు, వక్రించి ఉన్నారు, పాపక్షేత్రంలో ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు? ధనవంతుడు, సంగమందు లక్ష్యాధికారి, జ్యోతిషశాస్త్రం అభ్యసించి అందుమూలంగా ప్రసిద్ధుడు, అందుమూలంగానే ధనం సంపాదిస్తారని చెప్పారన్నమాట. ప్రసిద్ధి అనేది ఏంటంటే ఆ లగ్నంలో శుభగ్రహం ఉన్న లగ్నాన్ని శుభగ్రహం చూస్తున్నా ప్రసిద్ధి ఉంటుంది. ఆయనకు 9వ ఇంట్లో కన్యలో గురువు ఉన్నాడు కాబట్టి ఆ పేరు ప్రఖ్యాతులు పొందడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ధనాధిపతి పాపగ్రహమై 12వ ఇంట ఉన్న పిసినారితనం ఉంటుంది. ఈ ధనహీనత అనేటువంటిది ఉంటుంది. శుభగ్రహమై 12 ఉంటే ఆదాయ వ్యయాలు అనేటువంటి కొద్దిగా సమానంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు అనేటటువంటిది పొందుతారు. ఇక పేరు ప్రఖ్యాతులు కొద్దిగా ప్రసిద్ధుడు అవటం అనేటువంటిది కూడా ఉంటుంది అనమాట. ఈ 12 భావాలు అనేటటువంటిది ఋషీశ్వరులు చెప్పినటువంటిది అనమాట. మంగళం మహత్సవం భూయాత్.